హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో డైలీ రొటీన్ కొంచెం ఇవాళ లేట్ అయ్యింది అండ్ కొంచెం మార్పులు కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఇప్పుడు పూజలు అవి లేవు కాబట్టి కొంచెం ఒంట్లో బాగుండలేదనమాట. అందుకనే కొంచెం లేట్గా లేచాను. పిల్లలకైతే స్కూల్కి పంపించేసాను అనమాట మార్నింగే. సో పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయలేదు ఈరోజు. లంచ్ బాక్స్ అనేది కొంచెం లేట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ డే అంతా కూడా కొంచెం లేట్గా రెడీ అయ్యి మొత్తం అన్నీ లేట్గా చేశాను అనమాట. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది మార్నింగ్. సో పిల్లలు స్కూల్స్ అయితే 8 o'clockకే వెళ్ళిపోయారు. చిన్నోడికి ఆటో పెట్టించాను కదా, ఆటో. అండ్ పెద్దోడికి మా హస్బెండ్ దిగిపెట్టి వచ్చారనమాట. సో ఇప్పుడు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టీకి నాకైతే చక్కగా కంపెనీ అనేది దొరికిందనమాట. సో ఇంకా కంపెనీలో మాట్లాడుకునే మాటలు అండ్ ఏదైనా మనం చూడాలన్నా సరే అదే ప్రశాంతమైన టైం అనమాట, టీ టైమ్. సో ఇప్పుడు ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్ అవుతున్నాయి కదా, అవి అయితే చూసామన్నమాట ఇద్దరం కూడా. అండ్ బాగా చూస్తున్నాము అవి ఇంట్లో. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అంతా అయిపోయి అన్నీ నేను కంప్లీట్ చేసుకునేసరికి 9 అయ్యిందనమాట. ఇంకా 9 అయ్యాక పిల్లలకి ఇంకా కొంచెం లేట్గా ప్రిపేర్ చేసేది ఏదంటే రోటీ ఒకటే కదా. ఎందుకంటే రోటీ కొంచెం లేట్గా చేస్తేనే బాగుంటుంది వేడివేడిగా. అందుకనే ఇంకా 9 తర్వాత చేద్దామని అనుకున్నాను. పిండి అయితే మార్నింగే తడిపేసి ఉంచేసాను అనమాట. అంటే లేచిన వెంటనే కొంచెం పిండి తడిపేసి ఉంచేసాను. గోధుమ పిండి ఏంటంటే ఎప్పుడైనా రోటీ చేసుకుంటే ఒక 4 to 5 hours అయినా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పిండి తడిపేసి పెట్టుకుంటే రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అండ్ దీంతో కర్రీ ఏంటంటే క్యాప్సికమ్ ఉందన్నమాట ఇంట్లో. సో క్యాప్సికమ్ తీసాను, ఇంకా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కర్రీకి ఏంటంటే క్యాప్సికమ్ ఎంత ఉందో నేనైతే ఆనియన్స్ కూడా అంతే వేస్తాను. చాలా బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర పోపులు వేసుకొని ఎండుమిరపకాయ ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయ వేయను అనమాట, పిల్లలు తినరని. సో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఆనియన్స్ ఎందుకు ఫ్రై అవ్వాలి బాగా అంటే క్యాప్సికమ్ వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట కర్రీ నుంచి, పచ్చివాసన లేకుండా అవుతుందన్నమాట. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసి రెండు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే బాగా డీప్ ఫ్రై అంటే మనకేం మాడిపోదు, ఎందుకంటే ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటాం కదా. సో రెండు మాయిశ్చరైజర్కి నీట్గా చక్కగా ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం మనం దీంట్లో గరం మసాలా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం మనం దీంట్లో కొరియండర్ పౌడర్ వేసుకొని కారం వేసుకొని ఉప్పు వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇదేంటంటే రోటీస్తో చాలా బాగుంటుంది కర్రీ. సో కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ డవ్ చూసారు కదా, డవ్ ఎప్పుడు కూడా బిఫోరే కలుపుకొని ఉంటే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట రోటీస్ అనేవి. సో రోటీ మేము బాగా తింటామన్నమాట, ఎందుకంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం. నార్త్లో ఉండి ఉండి డైలీ కూడా రోటీస్ చేసి పెట్టినా సరే లంచ్ బాక్స్ అనేది చాలా హ్యాపీగా తినేసి వస్తారనమాట. రైస్ వండిన రోజు ఏంటంటే అది లెఫ్ట్ అయిపోయి ఇంటికి తీసుకొస్తారు బ్యాగ్కి. బట్ రోటీ వండిన రోజు అయితే ఇంకా రోటీ అంతా కూడా తినేసి చక్కగా తీసుకొస్తారనమాట. సో అందుకనే ఇంకా మా హస్బెండ్ అన్నారు, రోటీ చేసాయి నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పారనమాట. ఎందుకంటే నీరసంగా ఉన్నప్పుడు కొంచెం రోటీ చేయడానికి ఓపిక అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ రైస్ పెట్టేస్తూ ఉంటానన్నమాట బాగాలేనప్పుడల్లా. కానీ ఈవేళ హస్బెండ్ హెల్ప్ తీసుకొని రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కర్రీ అంతా అయిపోయింది. అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాగ హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే లీవ్లో ఉన్నారు కాబట్టి చక్కగా నాకైతే హెల్ప్ దొరికింది. అండ్ పైన మొక్కలకు కూడా రోజు వాటరింగ్ అది మా హస్బెండే వేసి వచ్చేస్తున్నారనమాట. మార్నింగ్ నేను ఒక్కసారి అలా పైకి వెళ్ళి ఎవరు వాటరింగ్ చేసినా ఒక్కసారి అయితే వెళ్ళి అలా చూసుకుంటానమాట. మార్నింగ్ వీలైతే మార్నింగ్, లేదంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్ వెళ్తాను పైకి. వెళ్ళి ఏమైనా ఫ్లవర్స్ ఉంటే తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చి పూజ లేదు కాబట్టి ఇప్పుడు మామూలుగా అలాగా వాటర్లో వేసి పెట్టుకుంటానమాట. అదొక హ్యాపీనెస్ అనమాట నాకు, అలాగ పువ్వుల్ని మొక్కల్ని చూస్తే. సో అందుకని అలా చిన్న చిన్న డెకోర్స్ కింద పనిచేస్తాయని చెప్పి తీసుకొని వస్తాను. అండ్ రోటీ తినే రోజు ఏంటంటే పిల్లడు సలాడ్ అనేది కంపల్సరీ తింటారనమాట. ఇద్దరు కూడా తింటారు. సో అందుకనే ఇంకా ఇంట్లో కేరా ఉందన్నమాట.
కీరాతో ఇంకా ఈవేళ సలాడ్ ప్రిపేర్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. కీరా ఎప్పుడైనా సరే కట్ చేసినప్పుడు ఫస్ట్ కట్ చేసి చివర బొడ్డు ఉంటుంది కదా, అది బాగా రబ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే మనకి దాని లోపల ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎంత రబ్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. తర్వాత చిన్న బిట్ అనేది తర్వాత కట్ చేసేసి కొంచెం వాటర్లో వాష్ చేసేసి నేనేంటంటే మొత్తం అంత పీలింగ్ చేసేసి వెళ్ళే ముందు బాక్స్లో కదా, సో వెళ్ళినప్పుడు కట్ చేసి పెడదామనేసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది కదా అందులోని. సో కట్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ అప్పటికి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని తినే ముందు సలాడ్ ఎప్పుడైనా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ రోటీ అయితే నేను స్టార్ట్ చేసేసాను. రోటీ కొంచెం ఫాస్ట్గానే చేసేస్తాను, ఎందుకంటే అలవాటు అయిపోయింది బాగా. సో ఇది కష్టమో అనిపించదనమాట ఈ వర్క్ ఒకటి నాకు. అండ్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను కదా, అప్పుడే అలా క్లియర్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఎక్కడ కూడా ఏం డస్ట్ అనేది ఉంచను. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది, లేదంటే చాలా మెస్సీగా ఉంటుంది. సో అందుకనే. అండ్ ఈవేళ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇంట్లో కరెంట్ లేదనమాట. బయట నా కోడి కుక్కరకు అంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ అయితే కొంచెం యాడ్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ హస్బెండ్ చూసారు కదా, యాడ్ అయిపోయారనమాట ఇంకా హెల్పింగ్కి. సో ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్కి నాకు కూడా ఇంకా రోటీ అనమాట. సో ఇంకా ఫాస్ట్గా చేసేసి ఇంకా తిందాము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ లంచ్ కోసం ప్రిపేర్ చేసిన మేము బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను గీ రాస్తాను. ఎప్పుడైనా సరే ఇలాగా ఫుల్కా చేసి దానికి గీ అప్లై చేసి ఫోల్డ్ చేసి చక్కగా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈవేళ నేను కేసరోల్లో వేయలేదు, నార్మల్గా పెట్టేస్తున్నాను. ఎందుకంటే చల్లగా అయిపోయిన వెంటనే బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అలాగనేసి ప్లేట్లో వేసేస్తున్నాను అనమాట. లేదంటే కేసరోల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడు తిన్నా ఒక 1 hour వరకు అయితే వేడిగానే ఉంటాయన్నమాట. సో ఎప్పుడు రోటీ అనేది ఏంటంటే తినే ముందు ఒక 5 minutes ముందు చేసుకుంటేనే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అండ్ చూసారు కదా ఫుల్గా ఎంత బాగా వస్తుందో, అసలు చాలా నీట్గా వస్తాయన్నమాట. అండ్ నేను చెప్పానమాట ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా తినేయమని చెప్పాను బ్రేక్ఫాస్ట్. సో తను మార్నింగే మాకు పపాయ ఒకటి కట్ చేసి ఇచ్చారనమాట ఈ లోపల. సో నేను పపాయ అయితే తినేసాను మార్నింగ్ లేచి. మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో తను ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ లంచ్ బాక్స్ సెట్ చేసేసి అప్పుడు నేను తింటాను అని చెప్తున్నారనమాట. ఎందుకంటే రోటీస్ మళ్ళీ బయట ఉంచేస్తే ఆరిపోతాయి, ఎందుకంటే గీ అప్లై చేసాం కదా, ఆరిపోతాయి అని చెప్పేసి. సో వేడివేడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తాను అని చెప్తున్నారు. అండ్ ఫాయిల్ కవర్ అయిపోయిందనమాట, లేదంటే ఫాయిల్ కవర్లో పెడతాను. ఇవాళ ఫాయిల్ కవర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాప్కిన్స్ అన్నీ కూడా ఇంకా లోపల ఉన్నాయి. బట్టలన్నీ ఇంకా ఈ 13 days ముట్టుకోము కదా అని చెప్పేసి ఇంకా అవి తీయలేదనమాట. సో అందుకని ఇవాళ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను బాక్స్లోని. ఇంక ఈ లోపల కీర కూడా కట్ చేసేసి నీట్గా అయితే బాక్సెస్ అన్నీ తను ఆవేళ పెట్టేశారనమాట. నాకైతే చాలా హెల్పింగ్ అనిపించింది ఆవేళ. కలిసి మాట్లాడుతూ అలాగైతే పనంతా కూడా ఫాస్ట్గా చేసేసాను అనమాట. అయితే ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటాయి. ఇలాగా హెల్ప్ తీసుకొని మనం ఒక్కళ్ళమే రోజు చేసే కంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఇలా మాట్లాడుకుంటూ పని చేస్తే అసలు మనకి పని అలసట అనేదే తెలియదు. ఇంకా మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారనమాట. నేను ఒక్కదానికి ప్రిపేర్ చేసేస్తానని చెప్పేసి తనని కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట తనకి కూడా. ఇలాగా మనం చేస్తూ ఉంటే సర్వ్ చేయడం కూడా అదొక హ్యాపీనెస్ కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. అక్కడ నేను క్వార్టర్లో ఉండేటప్పుడు ఇలాగే చేసేదాన్ని. నేను రోటీ మేక్ చేసేదాన్ని కిచెన్లో. వాళ్ళని ముగ్గురిని కూర్చోబెట్టి నేను వేడిగా చేసి వాళ్ళకి వేస్తూ ఉండేదాన్ని అనమాట. అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి కాసేపు. అయితే నవ్వుకొని అలాగా ఈ మాటలన్నీ మా హస్బెండ్తో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయినట్టే. ఈ రోటీస్ కంప్లీట్ చేసేసి ఇంకా నేను తర్వాత పని అంతా కూడా చూసుకోవాలి. అయితే మనం వంట చేసేది ఒక పని అయితే, వంట అయిపోయాక ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా ఇంకొక పని అన్నమాట. సో నాకేంటంటే వంట చేసినప్పుడు అంత టెన్షన్ ఉండదన్నమాట. వంట అయిపోయాక ఒక 5 minutes కూడా కిచెన్ మెస్సీగా ఉంటే నాకు చాలా టెన్షన్గా ఫీల్ అయిపోతానన్నమాట. అది అంతా క్లియర్ చేసేయాలి తొందరగా అని చెప్పి. అయితే మా హస్బెండ్ చెప్తున్నారు, ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి
చేసేసి తర్వాత క్లీనింగ్ చేసుకుంది. కానీ నేను వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలాగే ఉండొద్దని చెప్పేసి, సో సరే అని చెప్పేసి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే పిల్లలకి క్యారియర్స్ పెడుతున్నాను అనమాట. అండ్ ఈ లోపల మా హస్బెండ్ పిల్లలకి పపాయ కూడా కట్ చేస్తారు చిన్నోడికి. చేసేసి చాలా హెల్ప్ తీసుకున్నాను అనమాట ఆ రోజు. సో ఉన్నారు కాబట్టి ఇలాగ ఈవేళ హెల్పింగ్ అయితే అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకొని ఇంకా వెళ్తున్నారనమాట. లంచ్ బాక్స్ పంపించేశాక ప్రశాంతంగా అయితే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాను. రోజు 11 చేసి ఏదో ఒక జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటానమాట. మజ్జిగ అయితే మజ్జిగ, ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో నేనైతే కంపల్సరీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటానమాట. సో ఈవేళ ఏంటంటే జ్యూస్ స్కిప్ చేస్తాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది కదా. సో పపాయ కట్ చేసిన పీస్ ఒకటే ఉంటే నేను మార్నింగ్ కూడా ఈవేళ 8 లేచిన వెంటనే ఫస్ట్ పపాయ తిన్నానమాట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పీస్ ఇలా తినేస్తున్నాను. ఎందుకంటే మనం పని చేస్తాం కాబట్టి మనం యాక్టివ్గా మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనం మంచి డైట్ అనేది తీసుకోవాలి. సో అంతా అయిపోయాక ఇంకా కిచెన్లో ఒక 2 మినిట్స్ అయితే చూసి ఇంకా పని అనేది స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏ రోజైతే మనం పని చేయమో మెస్సీగా ఉంటుందో కంపల్సరీ ఆ రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు విజిట్కి. ఇలా నీట్గా ఉందనుకోండి ఎవరు కూడా రారనమాట. అలా అని కాదు, బట్ చెప్తున్నానమాట. ఎప్పుడైనా నాకు కూడా అలానే అవుతుంది. ఒంట్లో బాగాలేదనుకోండి ఎవరో ఒకరు మనల్ని చూడడానికి వస్తారు. ఇల్లంతా ఎంత మెస్సీగా ఉంటుంది కదా. సో అందుకని ఎప్పుడు కూడా నీట్గా ఉండాలంటే నేను ఏం చేస్తానంటే డైలీ మెయింటెనెన్స్ అనేది ఫాలో అవుతాను అనమాట. అంటే ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తూ ఉంటాను. వంట అయిపోయాక వన్స్ ఏంటంటే కొంచెం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. సో ఇంకా రోజంతా కూడా మనకి ఏం పని చేయలేనట్టే ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు చూసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే కిచెన్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. కిచెన్ ఎప్పుడు చూసినా సరే కొత్తగా అంటే నీట్గా ఉండి మనం ఏదైనా వంట చేయాలన్నా సరే వెళ్ళి కంఫర్ట్గా చేయాలన్నమాట. అన్నీ మెస్గా ఉన్నాయంటే నాకు అస్సలు నిద్ర పట్టదు ఫస్ట్. సో అందుకనే మా హస్బెండ్ అన్నారనమాట, ఫస్ట్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి నెమ్మదిగా చేసుకో, ఇంకా ఏం పని లేదు కదా. ఎందుకంటే లంచ్కి మేము ఎలాగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. సో అందుకే అనమాట ఫస్ట్ స్టవ్ అనేది నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. స్పాంజ్ తీసుకొని నీట్గా అయితే వైప్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ అది వండట్లేదు కాబట్టి ఇప్పుడైతే నేను డీప్ వాషింగ్ అనేది పెట్టుకోవట్లేదు అనమాట. స్టవ్ అది ఇలా వంట అయిపోయినట్టే ఒక్కసారి వైప్ చేసేస్తున్నాను. ఎందుకంటే బర్నర్స్ చాలా పాడైపోతున్నాయి. ఇది స్టీల్ స్టవ్ అయితే బాగుండేది, వాషింగ్కి ఎక్కువ పెట్టుకునేదాన్ని. బట్ ఇదేంటంటే ఈ గ్లాస్ టాప్ కాబట్టి కొంచెం నీట్గా దీన్ని చూసి చాలా నెమ్మదిగా సున్నితంగా అయితే వాడాల్సి వస్తుందన్నమాట, గీతలు పడకుండా. సో అందుకనే దీనికి ఇంకా ఒక స్పాంజ్ అనేది పెట్టుకుంటానన్నమాట. స్పాంజ్ కొంచెం వెట్ చేసి నీట్గా అయితే వైప్ చేసేస్తాను. ఒక 2-3 టైమ్స్ అయితే వైప్ చేస్తానన్నమాట, మొత్తం అంతా క్లియర్ అయ్యే వరకు. అయితే ఈ ఒక్క స్పాంజ్తో మనకి నీట్గా భలే పని అయిపోతుందండి. ఇంట్లో అయితే మాత్రం నేను చక్కగా నీట్గా దాన్ని మొత్తం ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసేసి వెంటనే అయితే ఆరబెడతానమాట. ఎందుకంటే మనం వెంటనే వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాం అనుకోండి, సెకండ్ డేకి మళ్ళీ మనకి పని చేస్తుంది. లేదు అలా తడిసిపోయి ఉంది మళ్ళీ మనం అలా ఉంచేస్తే స్టిక్కీగా అయిపోద్ది అనమాట. అదే వాష్ చేసి పెట్టుకుంటే నీట్గా మళ్ళీ స్పాంజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో స్పాంజ్ నాకు చాలా నచ్చుతున్నాయి అనమాట. అండ్ తర్వాత ఇంకా ఆవేళ వెజల్స్ అన్నీ కూడా లోపలే వాష్ చేసేస్తున్నాను. ఎందుకంటే రోటీ కదా, అన్నం మెతుకులు అయితే ఏమీ లేవు. సో నీట్గానే ఉంది, రోటీ అంతా నీట్గా తినేసాం కాబట్టి లోపలే వెజల్స్ అన్నీ నీట్గా వాష్ చేసేసి ఇంకా బయటనైతే మాకు యూటిలిటీ ఉందండి. సో వెజల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ నీట్గా ఆరబెట్టేసాను అనమాట. ఆ తర్వాత షింక్ అనమాట. నాకు ఎవ్రీ టైం నేను నీట్గా కిచెన్లో ఉండేది ఏంటంటే మెయిన్ అది షింక్ చాలా నీట్గా ఉంచుకుంటానండి. షింక్ నీట్గా లేకపోతే అస్సలు నాకు ఇష్టం ఉండదు అనమాట. డేలో ఎన్ని టైమ్స్ యూస్ చేస్తాను అన్ని టైమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే షింక్ పెట్టుకుంటాను అనమాట. సో ఇలా అయితే చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ కిచెన్ మాత్రం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవచ్చు మనం ఎవరైనా సరే. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను. చూసారు కదా నా కిచెన్లో అయితే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, వాటిని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి మూడ్తో అయితే నేను వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు అసలు క్లీనింగ్ చేస్తున్నట్టే అనిపించదు, ఎందుకంటే డైలీ చేస్తే మనకి ఇది ఒక హ్యాబిట్లా అయిపోద్ది కదా. సో
నాకు ఈజీగా అనిపిస్తదనమాట. అంత పెద్ద కష్టపడను. సో, పనంతా కూడా నీట్‌గా అయిపోయాక ఇంకా ఈవినింగ్ వరకు కూడా మనకింక కిచెన్‌లో ఏం పనుండదు. ఈవినింగ్ టీ టైంకే మళ్ళీ అనమాట. సో, అందుకే ఈ లోపల చిన్న ఇలాగా ఫ్లవర్స్ అవి పెట్టేసుకున్నామనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని మన దగ్గర ఏమి కూడా లేకపోతే చిన్న బౌల్‌లో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ ఏమైనా ఉంటే మన ఇంట్లో పూసే పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటది. నాకైతే ఇంట్లో ఇప్పుడు పువ్వులు బాగా వస్తున్నాయన్నమాట ఇక్కడ. డైలీ ఫ్లవర్స్ అనేవి ఉంటున్నాయి. సో, ఏదో ఒక ఫ్లవర్ అనేది తెచ్చుకొని వాటర్‌లో అలా పెడతాననమాట. నాకు చాలా ఇష్టం ఇలాగా డెకోర్ చేసుకోవాలంటే. ఆ తర్వాత పైనంతా నీట్‌గా క్లీన్ అయిపోయాక ఇంకా కిందన కూడా ఉంటది కదా! ఇంకా కిందన కూడా ఒకసారి ఏం చేస్తానంటే పనంతా అయిపోయాక ఇల్లు కూడా ఒకసారి ఊడుస్తాననమాట. మార్నింగ్ ఇవన్నీ క్లీనింగ్స్ అయిపోయాక మళ్ళీ ఒక్కసారి కిచెన్ ఏరియా అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటాననమాట. చూడ్డానికి చాలా హ్యాపీగా లైట్‌గా ఉంటదనమాట. సో, ఇలా అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉంటానండి నా డైలీ అంతా కూడా. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం గనుక వాచ్ చేస్తే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ నేను ఈ మధ్యన వ్లాగ్స్ 2 డేస్ ఎందుకు పెట్టలేదో మీకు నేను షేర్ చేశాను. సో, అర్థం చేసుకుంటారనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీట్ అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్.